ఏటా మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఏటా మధుకర్ కుటుంబ సభ్యులను ఈరోజు పరామర్శించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే బీజేపీ కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని, ఎవరు భయపడకూడదని, ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే పార్టీకి తెలియజేయాలని, ఆత్మహత్య వంటి దురదృష్టకర నిర్ణయాలకు ఎవరు పాల్పడకూడదని రామచంద్రరావు భరోసా కల్పించారు. రామచంద్రరావు గారి వెంట బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్, భరత్, మాజీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, సీతారాం నాయక్, పద్మారావు పాల్గొన్నారు. పోలీసులు పనిచేయట్లేదు, అధికారులు పనిచేయట్లేదు, రెవెన్యూ అధికారులు పనిచేయట్లేదు, అవినీతి పెరిగింది, అణచివేత పెరిగింది, మానవ హక్కుల మీద ఉల్లంఘన జరుగుతూ ఉన్నాయి, మన బీజేపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, మీరు తప్పకుండా దీని మీద ఉద్యమిస్తారు. వాళ్ళని అరెస్ట్ చేయకుంటే మీ కార్యకర్తలు వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి ఇక్కడ కాకపోతే ఇంకా పైన పోతాము, లేకుంటే మీరు దాని మీద ఉద్యమిస్తాము. మేము డెఫినెట్గా దాని గురించి మేము పోరాడుతూనే ఉంటాము. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం సాగిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా జరుగుతుంది కదా, దాని మీద మీ పార్టీ వైఖరి ఏమున్నా సార్? రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోలీసు వారు వ్యవహరిస్తున్నారు. దాని మీద మీ యొక్క భారతీయ జనతా పార్టీ ఏం తీసుకోబోతున్నారు? అదే చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మొత్తం యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుంది. అందులో పోలీస్ యంత్రాంగాన్ని కేవలం రాజకీయ ప్రత్యర్థులని, రాజకీయ పార్టీలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అణచివేసే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల మీద తప్పుడు కేసు బనాయించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ పైన తప్పుడు కేసులు పెడతా ఉన్నారని చెప్పేసి కూడా దాని మీద తప్పకుండా మేము ఉద్యమిస్తాము, పోరాటం చేస్తామని చెప్పి తెలియదు. మధుకర్ కుటుంబానికి మీరేం భరోసా ఇస్తున్నారు? తప్పకుండా మేము మధుకర్ కుటుంబానికి మా పార్టీ తరఫు నుంచి, మా కార్యకర్తల తరఫు నుంచి వాళ్ళు ఆదుకుంటాము, అన్ని రకాలుగా ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఎంత ఏంది అవన్నీ కూడా చెప్పడం మంచిది కాదు. మేము మన సంజయ్ గారు కూడా చెప్పారు, మా తరఫు నుంచి కూడా మాకు ఉన్నట్టు మా చేతిలో ఉన్నటువంటి అన్ని కూడా మేము సహకారం చేస్తాము. అన్ని రకాలుగా అటు ఆర్థికంగా కావచ్చు, వారికి ఏ రకమైన ఖర్చు సహకారం చేస్తాం.